హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలకి మాత్రం రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాల ముప్పు. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో దాదాపుగా మే 22 వరకు కూడా ఇదే విధంగా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కొనసాగుతాయి. మే 22 తర్వాత నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో ఈ వర్షాల తాకిడి మే 31 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా ఈ రోజు రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు మొదలవుతాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల లోతట్టు ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణ జిల్లాలో ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు మొదలవుతాయి. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా 200 మిల్లీమీటర్ల వర్షపాతం, 60 నుంచి 70 కిలోమీటర్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.